అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాజీ మంత్రి సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్న మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు? నిన్న జల్లికాన్ను అయోధ్యరామరెడ్డి, మీ రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్యరామరెడ్డితో భేటీ అయ్యారు అని మీ పార్టీలో రాబోతున్న ప్రచారం జరుగుతుంది. మొన్నటి వరకు మీకు ప్రత్యర్థిగా ఉన్నారు, ఎలా ఉండబోతుంది? సార్, ఈరోజు ప్రతి ఒక్క పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓకే అంటే తెలుగుదేశం పార్టీ అంతా ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. కానీ మా ముఖ్యమంత్రి గారికి కొన్ని లిమిట్స్ ఉన్నాయి, దాని ప్రకారమే ఆయన ఎవరైనా తీసుకుంటారు. మరి జల్లికని మరి కలిశారనేది నాకు ఐడియా లేదు. ఎవరైనా కానీ వస్తారనుకున్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు. పార్టీకి మంచి జరుగుద్ది, వ్యక్తులు మంచి వాళ్ళు అయితే కనుక తీసుకుంటారు తప్ప, లేదంటే చాలామంది రిజెక్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. చాలామంది ఆశావాహులు ఉన్నారు పార్టీలో రావడానికి. మా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పాలసీలు ఉన్నాయి కాబట్టి ఆ పాలసీలు పక్కన తీసుకుంటారు. మరి అతను మరి ఎందుకు కలిశాడు అనేది జల్లికన్ గారు చెప్పాలి, నాకు ఐడియా లేదు నాకైతే. సార్, నిన్న కుప్పంలో భువనేశ్వర్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అంటే అక్కడి నుంచి పోటీ చేయాలనుకున్నాను, చంద్రబాబుకి రెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను కామెంట్ని మీరు ఎలా చూస్తారు? ఆల్రెడీ భువనేశ్వర్ గారు మనసులో మాట అయితే బయట పెట్టేశారు. ఆమెకు ఆల్రెడీ ఏంటంటే చంద్రబాబు ఉంటే కనుక నారా లోకేష్ అనే వ్యక్తికి పదవులు రావనేది ఆమె యొక్క ఆలోచనని ఆ మీటింగ్లో బయట పెట్టింది. చంద్రబాబు ఉన్నంతసేపు నారా లోకేష్ని ఎదగనివ్వడు, అతను స్వార్థపరుడు అనే సంగతి ఆమెకు తెలుసు. ఆమెకి ఎందుకంటే వాళ్ళ తండ్రిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, పార్టీ కోసం పదవుల కోసం కన్న తండ్రిని వెన్నుపోటు పొడిచిన సంగతి తెలుసు. అందుకనే మళ్ళీ నారా లోకేష్ని కొంచెం ఒప్పుకున్నప్పుడే నారా లోకేష్ని లీడర్ చేద్దామనే ఉద్దేశంతో చంద్రబాబుని పక్కకు పంపించేసి ఆమె నారా లోకేష్ కలిసి ఈ పార్టీ నడపాలని చెప్పిన ఒక ఆలోచన వెళ్తున్నట్టుగా వాళ్ళు మాట తన భావంతో అర్థమవుతుంది. వాళ్ళు పార్టీ డిసైడ్ చేసుకోవాలి, భువనేశ్వర్ గారు కావాలా, నారా లోకేష్ కావాలా, చంద్రబాబు కావాలనేది తెలుగుదేశం పార్టీ డిసైడ్ చేసుకుని ముందుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను, ముందుకెళ్తారని అనుకుంటున్నాను. నిన్న జనసేన 2 సీట్లు అనౌన్స్ చేసిన తర్వాత అటు రాజమండ్రి రూరల్కి సంబంధించి కానీ పెద్ద ఎత్తున విభేదాలు బయటపడుతున్నాయి. అంటే ఇంకా సీట్లు ప్రకటించక ముందే ఈ విభేదాల కారణం ఏంటి? ఇంకా ముందుంది ముసలి పండుగ, వాళ్ళందరికీ కూడా ముందుంది ముసలి పండుగ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఇప్పటికే అభ్యర్థుల్ని ఫైనల్ చేసి మేమందరం ఎన్నికల బరిలోకి వెళ్ళిపోయాం. వాళ్ళు ఇంకా పొత్తులు, ఎత్తులు, జిత్తులు, కొయ్యొత్తులు వాటితోనే ఉన్నారు తప్ప వాళ్ళ ఎలక్షన్ రోజు వరకు కూడా ఆ పొత్తులు జరుగుతూనే ఉంటాయి. వాళ్ళకి పొత్తులు జరుగుతుంటాయి. ఈ సిద్ధాలుగా ఉంటారు, త్యాగాలు సిద్ధాలుగా ఉంటారు. సిద్ధాలు కావాలి. ఇప్పుడు త్యాగాలు చేయాలని చెప్పడు పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తాడా? చంద్రబాబు త్యాగం చేస్తాడా? నారా లోకేష్ త్యాగం చేస్తాడా? కష్టపడి జెండా పట్టుకున్నట్టు త్యాగం చేయాలంటే వీళ్ళేం పదవులు అనుభవిస్తారట. ఇదంతా కూడా అందరికి తెలుసు. నిన్న ఏదో జిల్లాలో కూడా తెలుగుదేశం వాళ్ళు పట్టించుకోకుండా వెళ్ళిపోయాడని చెప్పని వాళ్ళే ఆవేదన చెందుతారు. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇవన్నీ కూడా జనాలు చూస్తారు, తెలుగుదేశంలో జనసేనలో అర్థమవుతుంది. అందుకని మేము చెప్పేది 175 గెలిచేదానికి ఒక్క మా పార్టీకి, మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి ఉంది తప్ప వాళ్ళెవరికి పొత్తుల జిత్తులతోనే నాశనం అయిపోతారు. టైము ప్లేస్ చెప్పండి. అభివృద్ధి మీద చర్చకు వస్తానంటూ సవాల్ని ముఖ్యమంత్రి స్వీకరించలేకపోయారు, వెనక్కి తగ్గారనే కామెంట్ టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు ముసలాయన పాప, ఆయన సవాల్ విసిరటానికి ఏం అవకాశం ఉంది? పాప ఆయనకి ఏం సవాల్ విసురుతాడు అతను? జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసిరాడే. ఆయన వయసు ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి వయసు ఎంత? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసులో ఉన్నాడు అతను జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ విసిరితే అది ఎవడో నమ్ముతాడా? జగన్మోహన్ రెడ్డి గారు సవాల్ ఎందుకు అసలుకి? నువ్వు ఒక్కసారి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసావు, ఎప్పుడైనా అమ్మఒడి ఇద్దాం అనుకున్నావా? చేయూత ఇద్దాం అనుకున్నావా? పెన్షన్ 3000 రూపాయలు చేద్దాం అనుకున్నావా? ఈరోజు జగనన్న గోరుముద్ద అని చెప్పని ప్రతి స్టూడెంట్ కూడా ఇంట్లో భోజనం చేస్తున్నాడు, పిల్లలందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు ఇంక సవాల్ విసిరేది నువ్వు చెప్పుకో. ఒక పథకం చెప్పు, ఆరోగ్యశ్రీ, దాని ద్వారా అన్ని వైద్యాలు ఉచితంగా చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా నాడు నేడు ద్వారా బాగు చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలను నాడు నేడు ద్వారా బాగు చేస్తారు. ఇన్ని చేస్తుంటే ఇంకా సవాల్ విసిరేది? సవాల్ విసరడానికి సమూజ్జీ కావాలి. 151 సీట్లు ఉన్నాయి ఇతర మన ముఖ్యమంత్రి గారు ఎక్కడ? 23 సీట్లు పరిమితం చంద్రబాబు ఎక్కడ? ఆయన సవాల్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ ఆ 23 కూడా పోవడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు బోండమ్మ మీ మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు, వాటి మీద మీరు ఎలా? బోండమ్మ అని పనికి మాలినోడు, అతను పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు అతనికి ఓటమి భయం పట్టుకొని పిచ్చి పిచ్చి ప్రాణాలు పెడుతున్నాడు తప్ప, బోండమ్మ రాసి పెట్టుకో, నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టలేవు, ఈ నియోజకవర్గంలో నీ మీద అత్యధిక మెజారిటీని గెలవబోతున్నాను. మొత్తంగా కూడా చెప్తున్నారు. జల్లికాన్ పార్టీకి సంబంధించి ఇంకా తనకు స్పష్టత లేదని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి అభ్యర్థులు లేరు కాబట్టి ఇప్పుడే వాళ్ళ గొడవలు పడుతున్నారని చెప్తున్నారు. భువనేశ్వరి ఉన్నమాట చెప్పారు. నారా లోకేష్ కోసం చంద్రబాబును పక్కన పెట్టే ప్రయత్నం జరుగుతుందని వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు. బోండా ఉమాకి సవాల్ విసురుతున్నారు. రాబోయే ఎన్నికల్లో గెలవబోతున్నాను, అసెంబ్లీలకు అడుగు పెట్టనివ్వబోను బోండా ఉమాన్ అంటూ వెల్లంపల్లి కామెంట్ చేశారు. కెమెరా పర్సన్ నానితో రాజేష్ RTV, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.